హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఎక్కువ రీచ్ వస్తుంది, చాలామందికి వెళ్తుంది. ఈ ఛానల్లో బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ బీపీ జోడీ అప్డేట్స్ ఇస్తుంటాను. ఈరోజు సండే ఎపిసోడ్స్లో 4 జోడీలు పర్ఫామ్ చేశాయి. మన మానస్ అండ్ సృష్టి వర్మ, మణికండ ప్రియాంక అండ్ విశ్వ అండ్ నేహ, అండ్ లాస్ట్ జోడీ వచ్చేసి ధనరాజ్ అండ్ భాను. వీళ్ళలో అవుట్ ఆఫ్ 100 ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయో చెప్తాను. మానస్ అండ్ సృష్టి వర్మకి 93 మార్క్స్ వచ్చాయి, హైయెస్ట్ వచ్చాయి అవుట్ ఆఫ్ 100. తర్వాత సెకండ్ వచ్చేసి ధనరాజ్ అండ్ భానుకి 84 వచ్చాయి అవుట్ ఆఫ్ 100. వీళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ థర్డ్ వచ్చేసి మణికండ అండ్ ప్రియాంకకి 80 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 100. అండ్ ఫోర్త్ వచ్చేసి విశ్వ అండ్ నేహాకు 78 పాయింట్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 100. వీళ్ళలో హైయెస్ట్ పాయింట్స్ వచ్చి గోల్డెన్ సోఫా గెలుచుకుంది మానస్ అండ్ సృష్టి వర్మ 93 పాయింట్స్తో. అండ్ దీనికన్నా ముందు పవర్ రిలీజ్ చేశారు. ఇందులో పవర్ అస్త్ర ఉంది మణికండ ప్రియాంకకు అండ్ విశ్వ అండ్ నేహాకు. అయితే ఈ పవర్ అస్త్ర వచ్చేసి సేమ్ సాటర్డే ఎపిసోడ్లో లాగే వీళ్ళు కూడా థర్డ్ పొజిషన్ను స్వాప్ చేసుకోవడం. కానీ వీళ్ళు అంటే ఈ పవర్ అస్త్ర ఉన్న వాళ్ళు మేము లిస్ట్లో ఉన్నాము అనుకున్నప్పుడు వీళ్ళు బిఫోర్ సెమీఫైనల్ వీళ్ళు స్వాప్ చేసుకోవచ్చు వాళ్ళ పొజిషను పాయింట్స్ ద్వారా కానీ లేదా మన పొజిషన్ డైరెక్ట్ పొజిషన్ ద్వారా కానీ. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సాటర్డే ఎపిసోడ్లో ఎలా అయితే పొజిషన్స్ పవర్ ఉందో సేమ్ సండే ఎపిసోడ్ కూడా సేమ్ పవర్, దాంట్లో ఏం చేంజ్ లేదు. అండ్ అలాగే మన రాజాసాబ్ టీం కూడా వచ్చింది, 3 హీరోయిన్లు వచ్చారు ఈరోజు షోలో. చాలా బాగా అనిపించింది, ఫన్ జనరేట్ అయింది. మీరు కూడా ఈ షో చూడకపోతే ఈరోజు ఎపిసోడ్ చూసేయండి. అలాగే నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అయితే ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్ అండ్ సండే ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు కలిసి టాప్లో ఉంది అమర్దీప్ అండ్ నైనిక 99 పాయింట్స్తో. సెకండ్ ప్లేస్లో మానస్ అండ్ సృష్టి వర్మ. మనందరికీ తెలిసిందే వీళ్ళ నలుగురు కూడా డ్యాన్స్ ఎక్సలెంట్గా చేస్తారు. పోటీ కూడా వీళ్ళ నలుగురికే ఉంటుంది. సెకండ్ పర్ఫార్మెన్స్తోనే వాళ్ళ పవర్ ఏంది, వాళ్ళ సత్తా ఏంది, వీళ్ళ సత్తా ఏందని తెలిసిపోయింది. ఫైనల్ వీళ్ళిద్దరికే ఉంటుంది. మ్యాక్సిమం వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారు, మిగతా వాళ్ళంతా ఎంటర్టైన్ కోసమే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.